వెంకట్ ప్రభు, హరే కృష్ణ వెంకట్. ఆ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామ్స్ ఆ, అండి. పదాభివందనాలు అండ్ బిలేటెడ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. సో మొదటిగా నేను ఎప్పటి నుంచో ఆ, శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తున్నాను. మళ్ళీ ఫర్ ఫ్యూ డేస్ ఐ వాస్ కన్సిస్టెంట్ అండ్ కొన్ని రోజులు ఆపేశాను. మళ్ళీ ఐఎమ్ కరెంట్లీ ఇన్ యునైటెడ్ స్టేట్స్, మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చదువుకుంటున్నాను. సో ఒక 1 వీక్ ముందు వరకు నా మైండ్ సెట్ ఎలా ఉన్నాయంటే, ఈ లైఫ్ ఏంటి, పర్పస్ ఏంటి, అసలుకి ఇప్పుడు ఓకే జాబ్ వచ్చినాకనే చేశాక మళ్ళీ ఏంటి ఇప్పుడు, మరి తర్వాత పెళ్లి అవన్నీ ఇవన్నీ అవసరమా అసలుకి వై అనే క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. లైక్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ అని. మళ్ళీ ఈ సందేహాలన్నీ ఆ మొదటి రెండో ఆ, దినాల ప్రవచనాలు వింటున్నాం కదా భాగవతంలోది. అర్జునుడి కూడా సేమ్ సందేహాలు ఉండే. ఐ వాజ్ కైండ్ ఆఫ్ రిలేటింగ్ మై లైఫ్ టు దిస్ భగవద్గీత. అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ నౌ అండ్ వై హ్యావ్ టు డూ దిస్, ఆ భగవంతుడికి ఎలా సమర్పించి కర్మయోగం చేయాలి. అండ్ ప్రతి దానిపైన మన నియంత్రణ ఎలా ఉంచుకోవాలి, ఏమవుతుంది. అండ్ మీరు నాకు ఇంకో గురువులా సమానం. నాకు ఐ మీన్ ఆ భగవంతుని అనుగ్రహం వల్ల నాకు ఆల్రెడీ ఒక గురువు సంఘర్షణ అయ్యారు భారతదేశంలో, ఇండియాలో. అండ్ మీలా ఆ, ప్రతిరోజు ప్రవచనం వినలేదు కాబట్టి మీరు కూడా నాకు గురువే. సో మిమ్మల్ని కూడా చాలా గురువుగా చూస్తూ ఇక భగవద్గీత వింటున్నా. చాలా సంతోషం ప్రభుజీ. చాలా అండ్ సంతోషం. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎండేవర్స్. మీ కృష్ణుడి యొక్క దయ చేత మీరు చక్కగా ఇక్కడికి వస్తున్నారు, చక్కగా ప్రవచనాలు వింటున్నారు. అది భగవంతుడి యొక్క దయా కృప. మీరు ఇంకా మంచిగా ఇన్ యువర్ బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ సక్సెస్ పొందాలి అని నేను తప్పకుండా స్వామికి ప్రార్థన చేస్తున్నాను. వెరీ హ్యాపీ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్.